రాష్ట్రంలో సంచలనం రేపిన హనీ ట్రాప్ వ్యవహారంలో అసలైన దోషుల్ని కాపాడే విధంగా పోలీసు విచారణ ముగిస్తున్నారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో ఎవరెవరి పాత్ర ఉందన్నది తాను చెబితే తనకే నోటీసులు ఇచ్చారన్నారు. హనీ ట్రాప్ లో నిజాలు మాట్లాడితే నాకు నోటీసులు ఇస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో ఎమ్మెల్యే పరిటాల సునీత సోదరుడు, బంధువులు, ధర్మవరం బీజేపీ నేతలకు సంబంధం ఉందన్నారు. రంగమ్మ కాల్ డేటాతో పాటు మేము చెప్పిన వారి కాల్ డేటా, బ్యాంక్ అకౌంట్లను బయటకు తీస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. జిల్లాలో జగనన్న కాలనీలో దొంగతనాలు, ఇసుక, మట్టి, భూ మాఫియాలు, మట్కా, ఇతర వాటిపై ఎన్నోసార్లు ఫిర్యాదులు చేశామని, కానీ ఏ రోజైనా పోలీసులు చర్యలు తీసుకున్నారా అని నిలదీశారు. నాకు నోటీసులు ఇచ్చినంత మాత్రాన భయపడేదే లేదని, విచారణకు ఎప్పుడు పిలిచినా వస్తామన్నారు. అనంతపురం జిల్లాలో దొంగల రాజ్యం నడుస్తోందని, ఇందులో కొందరు పోలీసులకు కూడా పాత్ర ఉందన్నారు. హనీ ట్రాప్ పై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలు మోసపోకుండా చేయాలన్నారు. హనీ ట్రాప్ కేసును ఇప్పుడు ముగిస్తే తాము అధికారంలోకి వచ్చాక సిబిఐ ఎంక్వైరీ చేసి అసలైన వారిని బయటకు లాగుతామని ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. ఆమె కాటుకొని ఇట్లా తిక్కి మీరు ముద్ర వేసుకొని మీకు నచ్చినట్లుగా రాసుకొని ఇది 2 పేర్లు పెడతారా? కొవ్వు పట్టిన నా కొడుకులు, పరిటాల సునీత తమ్ముళ్ళు, ఒక అమాయకుడిని, ఒక బీసీ నాయకుడిని ఇంటికాడికి పోయి చంపుతా అంటే ఎక్కడ పోయిందా మీ పోలీస్ రాజ్యాంగము? ఎక్కడ పోయింది? రాప్తాల్లో నారాయణ రెడ్డిని, సావిత్రమ్మను వాళ్ళ పొలంలో పోయి చంపితే బాధితుడు వాళ్ళ కొడుకు కేసు పెడితే పెట్టిన పేర్లన్నీ తీసుకున్నారా? ఇదే శ్రీహర్ష కాదా ఎస్ఐ? ఆ రోజు మేము చెప్పిన పేర్లు ఎక్కించినారా? మా దగ్గర ఎందుకు మీకు సమాచారం అడుగుతున్నారు? మేము చెప్పింది మీరు చేస్తారా? ప్రజలు చెప్పింది వింటారా? ప్రజలు కూడా పట్టించుకుంటారా? డబ్బులు ఇచ్చి కదా పోస్టింగ్లకు వచ్చింది అతను, డబ్బులు తీసుకోకుండా చేస్తున్నారా? నిజాయితీ కలిగిన ఆఫీసర్లు, శ్రీరామ్ లాంటి సిఐలు తీసుకొచ్చి పోస్టింగ్ వేయండి. ఎట్లా జరుగుతాయి ఇవన్నీ? సిపిఎన్ రవీంద్ర లాంటి ఆఫీసర్ ఉన్నప్పుడు ఈడ ఫ్యాక్షన్ ని కూకటి వేళ్లతో పెకలిచ్చినాడు, బట్టలు ఇప్పదీసి నిలబెట్టాడు. ఎట్లాంటి నాయకుడినైనా అది పోలీసింగ్ అంటే. మేము గౌరవిస్తాం, అటువంటి పోలీసింగ్ కోరుకుంటాం. ఈరోజు కూడా డిఐజీ గారు చొరవ తీసుకోవడం వల్ల ఇది వెలికిలోకి వచ్చింది. ఇది ఒక సామాజిక సమస్య, సామాజిక రుగ్మతగా మారకుండా చర్యలు తీసుకోవాల్సిన, కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీది. ప్రశ్నించేవాడిని గొంతు నొక్కడం కాదు, మీది, మనందరిది. మీరు మెసేజ్ చేయండి, ఒక ప్రెస్ మీట్ పెట్టండి. ఎవరికైనా ఇటువంటి కాల్స్ వచ్చినా, మీకు హనీ ట్రాప్ అని అనుమానం అనిపించినా, మెసేజ్లు వచ్చినా, ప్రొవోకింగ్ మెసేజ్లు వచ్చినా మీరు మైమర్చిపోవద్దండి, పొరపాటు పడద్దండి. ఇది ట్రాపింగే. ఫస్ట్ స్టెప్ అది. మీ నంబర్లు మీ సన్నిహితుల దగ్గర నుంచి తీసుకుంటారు. డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి, సమాజంలో ఎవరు గౌరవస్తులు, ఎవరు కీలకమైన ఉద్యోగాల్లో ఉన్నారు, ఎవరికి బలహీనతలు ఉన్నాయి, ఎవరు వ్యాపారాల ద్వారా సంపాదిస్తూ ఉన్నారు, ఇటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని చేస్తున్నటువంటి మాఫియా ఇది హనీ ట్రాప్ మాఫియా. ఈ ఇన్వెస్టిగేషన్ మీరు ట్రాన్స్పరెంట్ గా ప్రజల ముందు చెప్పాల్సిందే. మీరు హషప్ చేస్తే అయ్యేది కాదు ఇది. ఇట్లాంటి 4 నోటీసులు ఇచ్చినా, నన్ను జైలుకి పంపినా నా గొంతును మీరు నొలమలేరు. ఈ జిల్లాలో జరుగుతున్న ప్రతి అన్యాయం పైన ప్రశ్నించడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను ఇక్కడ పెట్టింది. మీరు ధర్మవరంలో పరిటాల శ్రీరాము గత 24 నెలల్లో ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేసినారో మీరు విచారణ చేసే దమ్ముందా మీకు? పోలీస్ అధికారులకి కంప్లైంట్ ఇచ్చే ధైర్యం లేదు అక్కడ ఉన్నటువంటి చేనేత వర్గాల వాళ్ళకి. కనీసం బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ధర్మవరానికి సంబంధించిన ఒక బీజేపీ లీడరు, కీలకమైన బీజేపీ లీడర్ ఈ హనీ ట్రాప్ లో ఉన్నాడు. వాళ్ళని తీసుకొచ్చి లోపలేయండి మీకు చేతనైతే. ఇదే రంగమ్మ 7 Hills హోటల్ కాడ ఎవరెవరిని గెలిచింది మీరు డంపు తీయండి. మీరు లాస్ట్ 730 days, లాస్ట్ 2 years కి సంబంధించి ఫోన్ కాల్, ఎవరెవరు ఫోన్లు అక్కడ వచ్చినాయి డంపు తీయండి. రంగమ్మ హోటల్ పక్కన టీ కొట్టుని ప్రశ్నించండి. సీసీ కెమెరాలు పెట్రోల్ బంకులో ఉన్నాయి, అక్కడేం జరిగిందో వాళ్ళని విచారించండి. పెట్రోల్ బంకులను, టీ కొట్టాలని సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎస్వీఐటీ దగ్గర ఉన్నాయి. రెట్రో అతను ఏం పేరు, పరిటాల సునీత తమ్ముడు మురళికి సంబంధించిన రెట్రో కాఫీ షాప్, దాని మళ్ళీ శ్రీహర్ష తీసుకున్నాడు లీజ్ కనేసి ప్రచారం ఉంది. మీరు విచారించండి. అక్కడ పోయి కూర్చొని ఏం చేస్తున్నారు? ఏం దందా ఉంది? శ్రీహర్షకి ఏం పని? అతను పోలీస్ ఆఫీసర్, అతనికి ఏం పని? 7 Hills అసలు వీళ్ళతో ఏం పని? యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో పని, ఇటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళతో ఏం పని?
ఇంత అనైతికమైనటువంటి వ్యాపారాల నుండి కూడా డబ్బు సంపాదించాలనేటువంటి దుర్మార్గమైన దారుణమైన పరిస్థితికి రాజకీయ నాయకులు వాళ్ళు పాల్పడుతున్నారంటే సిగ్గు కావడం లేదా? ఇది సమాజం సిస్టంలో ఉన్నటువంటి లోపము. ఇసుకలో డబ్బు తీసుకున్న వాళ్ళు, గుట్కా రవాణా జరుగుతా అంటే జిల్లాలో డబ్బు తీసుకున్న వాళ్ళు, గ్రావెల్ అమ్ముతా అంటే దాంట్లో డబ్బు తీసుకున్న వాళ్ళు, నారాయణ రెడ్డి హత్య జరిగింది భూ సెటిల్మెంట్ లో భాగంగా అటువంటి సెటిల్మెంట్ లో డబ్బు తీసుకున్న వాళ్ళు, కర్ణాటకకి ఇసుక అమ్ముకుంటాన్న వాళ్ళు, కర్ణాటకకి పీడిఎస్ బియ్యము వాయిస్ కాల్స్ వచ్చినాయి, పీడిఎస్ బియ్యం 25 ఏళ్ళు అమ్ముకుంటాన్న వాళ్ళు, ఇటువంటి అన్ని నీచమైన దందాల్లోనూ డబ్బు సంపాదించే వాళ్ళు సెటిల్మెంట్లోనూ కబ్జాల్లోనూ హనీ ట్రాప్ డబ్బులు ముట్టరా? ఇది ప్రైమ్ ఆఫీస్ ఎవిడెన్స్ కాదా? వాళ్ళ యొక్క నిజస్వరూపం ఏంది, వాళ్ళ యొక్క హీనస్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏంది? ఇది సరిపోదా మీకు వాళ్ళని విచారించడానికి? పరిటాల మహేంద్ర అక్కడికి పోలేదా? మురళి అక్కడికి పోలేదా? రంగమ్మ దగ్గరికి పోలేదా? వీళ్ళకు ఉన్నటువంటి పర్వతేవరపల్లి దగ్గర ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో మురళి బర్త్డే రోజు రంగమ్మ ఫోన్ అక్కడ లేదా? రంగమ్మ అక్కడ లేదా? ఎవరన్నా తీసుకెళ్ళింది రంగమ్మ అక్కడ? అమ్మాయిలు తీసుకెళ్ళలేదా రంగమ్మ అక్కడ? మీరు తీయాలనుకుంటే డంపు తీలేరా ఆ డేట్లో? మీరు బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా మీరు సీజ్ చేసి మీరు విచారించి దాన్ని బట్టబయలు చేయగలుగుతారా? ఎక్కడి నుండి వస్తుంది మురళికి డబ్బు, ఎక్కడి నుంచి వస్తుంది బాలాజీకి డబ్బు, ఎక్కడి నుంచి శ్రీరామ్కి వస్తుంది? కొడుకేమో తల్లితో కొట్లాడి డబ్బులు లేవు కాబట్టి నాకు ధర్మవరం టికెట్ ఇవ్వలేదని భావించి ఆయన డబ్బు సంపాదన కార్యక్రమంలో ఉన్నాడు, ధర్మవరంలో వసూలు రాజా అయినాడు. ఇంకొక కొడుకేమో పాపంపేట లాంటి పెద్ద భూ స్కాములకు పాల్పడుతూ అనంతపురం రూరల్ మండలం ఇన్ఛార్జిగా వసూలు చేస్తా ఉన్నాడు. పరిటాల మహేంద్ర దాన్ని ఫాలో అవుతా అన్నాడు. తల్లి నేను మహిళను నన్ను మాట్లాడుతున్నారనేసి ఈమె నంగనాచి కబుర్లు చెప్తుంది మహానటి. మొత్తం దందాలన్నీ నడిపిస్తూ ఉంది. అధికారులని ఎంఆర్ఓలను అడ్డబెట్టుకొని, కొంతమంది అవినీతికర పోలీసు అధికారులను అడ్డబెట్టుకొని, కొంతమంది అవినీతికి పాల్పడేటువంటి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ సిబ్బందిని అడ్డబెట్టుకొని, చెక్ పోస్టుల్లో అక్కడ కర్ణాటక నుంచి డీజిల్ అక్కడ 90 రూపాయలు కొని ఇక్కడ 100 రూపాయలకు అమ్మేటువంటి కార్యక్రమము, కర్ణాటక గోవా నుంచి లిక్కర్ తీసుకొచ్చినది ఇక్కడ అమ్ముతా ఉండే సీజ్ చేసినారు పోలీసులే. ఇవన్నీ తెలియదు, ఎవరికి తెలియదా? అసలు ఏం జరగడం లేదా? మీరు ఇన్వెస్టిగేట్ చేయాల్సిన ఆఫీసర్లు వీటన్నిటిని ఇన్వెస్టిగేట్ చేయండి. నేను చెప్పిన అన్నిటి మీద నా మీద కేసులు కట్టండి. నేను చెప్తున్నటువంటి ఇవేవైతే చీకటి దందాలు జరుగుతున్నాయో ఈ జిల్లాలో, ప్రత్యేకించి రాప్తాన్ నియోజకవర్గంలో, నీకు వీటన్నిటి మీద కేసులు కట్టండి, నా మీద విచారణ జరిపి కట్టండి, అవి నిలబెట్టండి. ఇసుక పేరూరు డ్యాంలో మేము 3 ఏళ్ళు నీళ్లు నింపితే ఈరోజు పేరూరు డ్యామ్ నుంచి దిగువనున్న పెన్నా నది మొత్తం ఖాళీ అయిపోయింది. ఇసుక అమ్మేసినారు. దాదాపు కనీసం 500 కోట్ల స్కామ్, అది 500 కోట్ల దోపిడీ. అది మరి ఇంత పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్న వారి పైన మేము చర్యలు తీసుకుంటాం. మా జగనన్న సీఎం అవుతాడు, నేను ఎమ్మెల్యే అవుతా. సిబిఐ ఎంక్వైరీ ఆ రోజైనా వేయిస్తాము. ఈ హనీ ట్రాప్ పైన సిబిఐ ఎంక్వైరీ ఆ రోజైనా వేయిస్తాము. ఈ రోజు మీరు ఈ హనీ ట్రాప్ ను దీన్ని హషప్ చేసేటువంటి ప్రయత్నం ఎవరైనా చేసిన అధికారులు, ఇక్కడ ఇంతకు మించి ఏం జరగలేదు, ఏదో చిన్నవి జరిగినాయి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 100ల కొద్ది ఫోటోలు మీ దగ్గర ఉన్నాయి డిఎస్పీ గారు, 100ల కొద్ది ఫోటోలు ఉన్నాయి మీ దగ్గర. మీ మీద మాకు గౌరవం ఉంది. ఇన్వెస్టిగేషన్ ఇంకా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. దీనిలోకి రాజకీయ నాయకులు ఎవరైతే సూత్రధారులు ఉన్నారో, ఈ పోలీసుల్ని ఇక్కడ నియమించుకున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు విచారించాల్సిన బాధ్యత మీకుందని మీకు సూచన చేస్తూ, మీరు పిలిచినప్పుడు ఖచ్చితంగా కూడా హాజరైతా. నేను దీనికి సమాధానం ఇస్తాను రిటర్న్ గాను. మీరు పిలిచినప్పుడు హాజరైతాను. కానీ బాధ్యత మీది. సోషల్ పోలీసింగ్ చేయాల్సిన బాధ్యత మాది, పోలీసింగ్ చేయాల్సిన బాధ్యత మీది. సమాజంలో ఇటువంటి దురాగతాలను అడ్డుకట్టవలసినటువంటి బాధ్యత మీది. మీరు అది గుర్తెరిగి ప్రవర్తిస్తే మేము కూడా మిమ్మల్ని అభినందించే సిద్ధంగా ఉన్నాం.